నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. లోక కళ్యాణాన్ని కాంక్షించే సమున్నత సంస్కృతి మన భారతీయుల స్వంతం. అంతటి విశిష్టమైన సంస్కృతికి కేంద్రాలు మన హిందూ దేవాలయాలు. ఎన్నో శాస్త్రాలు, కళలను మనకందించి పోషించి భారతీయ సమాజ వికాసానికి మన జీవితాలకు ఆలయాలు చేసిన మేలు గురించి మాటల్లో చెప్పలేం. దురదృష్టవశాత్తు వందల ఏళ్లుగా జరిగిన విదేశీ దాడులు, చాలా మంది పాలకులు, ప్రజల వల్ల నేటికి కొనసాగుతున్న నిర్లక్ష్యం కారణంగా అత్యంత విలువైన మన ఆలయ సంస్కృతిని ఎంతో కోల్పోయాం. దేశంలోని ఎన్నో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ స్థితిలో మన ఆలయాల వైభవాన్ని నేటి తరాలకు గుర్తు చేసేందుకు, భావితరాలకు తెలియజెప్పేందుకు సప్త సింధు 2025 కార్యక్రమం ద్వారా ఏఈ ఫౌండేషన్ ముందుకొచ్చింది. విద్యార్థులకు ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు పెట్టి మన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు నడుం బిగించింది. ఈ వినూత్న కార్యక్రమంలో బృహత్ ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సుప్రసిద్ధ స్థపతులు డాక్టర్ ఎస్ సుందర్రాజన్, డిఎన్వి ప్రసాద్, మంథా అసోసియేట్స్ ఎండి రమేష్ మంథా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో భాగంగా భారతీయ ఆలయాల వైభవంపై చరిత్రకారుడు, రచయిత సురేంద్రనాథ్ బొప్పరాజు ప్రదర్శించిన స్లైడ్ షో విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ దేవాలయాల్లోని సాంకేతిక కళా నైపుణ్యాలను, ఆనాటి శిల్పుల ప్రజ్ఞను ఇందులో వివరించారు. ఈ పోటీల్లో కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ విద్యాశంకర ఆలయం నమూనాను రూపొందించిన జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థి బృందం మొదటి బహుమతి గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్రం మొథేరాలోని సూర్య దేవాలయం నమూనాను తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థి బృందం రెండవ బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రామప్ప ఆలయ నమూనాను ప్రదర్శించిన హైదరాబాద్ జేఎన్ఎఫ్ఏయు విద్యార్థి బృందం మూడవ బహుమతి గెలుచుకుంది. సప్త సింధు వేడుకలు తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ వకుళాభరణం మోహన్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇంకా సోషల్ మీడియా కార్యకర్త శ్రీ సురేష్ కొచ్చాటిల్, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్, సామాజిక కార్యకర్త, పర్వతారోహకురాలు, ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపల్ రేఖారావు ఈ వేడుకకు విచ్చేసి తమ ప్రసంగాల ద్వారా భారతీయ సంస్కృతి ప్రత్యేకతను, హిందూ దేవాలయాల విశిష్టతను తెలియజేశారు. వీరితో పాటు ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ అనంతలక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీతారెడ్డి, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త అవ్నికాంత్ పాండే, కాలమిస్ట్, టీవీ ప్యానలిస్ట్ పేకేటి ప్రసాద్ పాల్గొన్నారు. Namaste, this is Sangeeta from AE Foundation, director of AE Foundation basically. And we work a lot for underprivileged children and women empowerment, and we do whatever related to our Indian culture heritage. So Sapta Sindhu is like our dream project. We were looking forward to do along with the students because basically we feel that architect is all about building bridges, airports and buildings. But it is far more beyond. I mean, like, our architect is nothing 100 years and 200 years. This is 1,000 years back. So this has to come forward to motivate all our students that how to come forward. We have arranged this so that inter-college, all the students will come together, inter-college competition. So the work is so wonderful. They all are happy, and I'm really happy that I could do it. Thank you so much.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. సప్త సింధు 2025 అట్ టీ హబ్ మార్వెల్లాకు విచ్చేసిన అతిథులందరికీ ఆర్థిక ఆహ్వానం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. A warm welcome to all of you. We are truly delightful to have you all here today. Sapta Sindhu 2025 at T Hub Marbella is proudly presented by Equintox Educational Foundation, that is AE Foundation, in collaboration with Brihat. Our sponsors are Next Wave and Varma Foundation. కార్యక్రమ పరిచయం. సప్త సింధు భారతీయ ఆలయ నిర్మాణ కళను స్మరించుకుందాం. ఏఈ ఫౌండేషన్ నిర్వహించే ఇంటర్ కాలేజ్ ఆలయ మోడల్ ప్రదర్శన పోటీ. ఏఈ ఫౌండేషన్ గర్వంగా సప్త సింధు పేరుతో ఇంటర్ కాలేజ్ ఆలయ మోడల్ తయారీ పోటీని నిర్వహిస్తోంది. ఇది తెలంగాణలోని వివిధ కళాశాలల నుండి ఆసవహ ఆర్కిటెక్చర్ విద్యార్థులను భారత ప్రాచీన ఆలయ నిర్మాణ కళ, గణిత శాస్త్రం మరియు శాస్త్రీయ మేధస్సులో మునిగిపోయేలా ఆహ్వానిస్తోంది. భారతదేశపు ఆలయ నిర్మాణ శిల్పకళ దేశపు సంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇవి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలుగా మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలత, నిర్మాణ నైపుణ్యం మరియు స్థిరమైన కళాత్మకతకు జీవచిహ్నాలుగా నిలిచాయి. ఈ పోటీ ద్వారా ఏఈ ఫౌండేషన్ భవన నిర్మాణ విద్యార్థులతో కొత్త ఆలోచనలు, కుతూహలాన్ని ప్రోత్సహించుకుంటోంది. ఆలయ నిర్మాణాల్లో భాగమైన శాస్త్రీయ సిద్ధాంతాలు, సస్టైనబుల్ పద్ధతులు మరియు అధునాతన ఇంజనీరింగ్ను లోతుగా అధ్యయనం చేయడానికి ఈ పోటీ ఒక దారిగా నిలుస్తుంది. ఈ పోటీ కేవలం చారిత్రక నమూనాల అనుకరణ పరిమితం కాదు. ఇది వాస్తుశాస్త్రం, జ్యామితి, ఖగోళ శాస్త్రం మరియు శబ్దశాస్త్రంతో ముడిపడి ఉన్న నిర్మాణ సూత్రాలను అన్వేషించమని ప్రోత్సహిస్తుంది. ఇది సంప్రదాయంతో వినూత్నత కలిసే ఒక ప్రత్యేక వేదిక. పురాతన జ్ఞానం ఆధునిక సృజనాత్మకతకు ప్రేరణిచ్చే అవకాశంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అందరితో పాటు ఉన్న గౌరవ అతిథులు మరియు న్యాయ నిర్ణేతలకు ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. కార్యక్రమాన్ని ముందుగా దీప ప్రజ్వలనతో ఆరంభిద్దాం. Our guest of honor, ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, ఎంఏ పిహెచ్డి, పద్మశ్రీ అవార్డీ, పీఠాధిపతి అవధాన సరస్వతి పీఠం వారిని దీప ప్రజ్వలనకు ఆహ్వానిస్తుంది. అలాగే జ్యూరీ జడ్జెస్ శ్రీ డాక్టర్ ఎస్ సుందరరాజన్ స్థపతి, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ రమేష్ మంథ, మేనేజింగ్ డైరెక్టర్, మంథ అసోసియేట్స్, లీడింగ్ డిజైన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్, శ్రీ డిఎంవి ప్రసాద్ స్థపతి, చీఫ్ స్థపతి, శ్రీ రామానుజ సహస్రాబ్ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అండ్ ఏఈ ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ సంగీత మిశ్రా గారిని దీప ప్రజ్వలనకు ఆహ్వానిస్తుంది.
Namaskar and welcome to all our esteemed guests and respected judges, the dignitaries, our sponsors, and everyone who present here. It is an honor to stand in front of you and welcome to all Sapta Sindhu. We all are very proud of our ancient history, but somewhere we feel that we are disconnected. Sapta Sindhu is all about celebrating the passion and journey of the young children who are scripting the destiny of Bharat. Sapta Sindhu is about encouraging, honoring, and dedication and commitment of Bharatiya Yuva towards Bharatiya Sanskriti and Bharatiya Itihas. These mesmerizing creation that we are going to witness today is an outcome of unmatched passion, dedication, and constant love for Bharatiyata. I wish them all the best and thank you all. Bharat Mata ki Jai. That's a wonderful note, Sangeeta ji. Now, let me invite Ankit Mishra from Brihat to address. Namaste everyone. Thank you for being part of Sapta Sindhu 2025. So this idea of having an inter-college competition erupted in the early April of this year when we are having World Heritage Day. So I was going through the curriculum of most of the architecture colleges, and what I found missing was that not much have been taught about our temples, our heritage, and all the ancient structures which we are having. So at Brihat, the main thing which we do with Academia is designing curriculums on IKS, Indian Knowledge Systems, and different verticals. So I was having this conversation with Venkateshwar College Principal Kamini ji. Then we instantly came up with the idea that in Hyderabad, this ancient city of Bhaginagar, let's have a competition of inter-college where all the children from different colleges will come and make models, and then they will compete against each other and also learn about the temples. So while making the model, they go through the all the design principles and different fractal geometry which we are having in our temples. So we had this competition, and then I met Sangeeta ji, and we thought of having a competition on a larger scale and at a venue like T-Hub. So we would like to thank T-Hub for this opportunity also, and I would like to talk a bit about our program called Anveshi, which is related to temples, in which we have been taking a group of people to different kshetras. Like we have been to Tripura as far as northeast, we have been to Karnataka, we have been to Odisha, we have been to Goa. Next in September we will be going to Chhattisgarh. So the main tattva of going to this ancient sites is that understanding about the fractal geometry, understanding about sacred geometry which temples offer us. And we have also made a small video on our initiative, Brihat Anveshi, which I would like to play here so that everyone have a glimpse of what we are trying to achieve through our program. Now I request our guest of honor, Sri Madugula Nagapani Sharma garu, to address. Sri Mahaganadhipataye Namaha, Ayam Mahasaraswatye Namaha, Sri Gurubhyo Namaha. ఇక్కడ అందరికీ తెలుగు వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా తెలుగు రాకపోతే అర్థం చేసుకుందురు గాక. ఎందుకంటే సంస్కృత భాష ప్రాధాన్యం కలిగినటువంటిది మన తెలుగు భాష. సంస్కృతం అర్థం కానిదంటూ ఏమీ లేదు. అన్ని ప్రపంచ భాషల్లో సంస్కృతం ఉన్నది. అందువల్ల నేను తెలుగులో మాట్లాడుతున్నాను. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయము అన్నారు. ఇందులో ఉన్నటువంటి జీవుడే సనాతనుడైనటువంటి దేవుడు అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానమును తెచ్చుకుంటూ ఉన్న అజ్ఞానమును తొలగించుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి అన్నారు. ఇది అనాది. మన దేవాలయ సంస్కృతి ఎప్పుడు మొదలైంది అంటే చెప్పలేము. అతి ప్రాచీనమైనది. మన భారతీయ సంస్కృతే చాలా ప్రాచీనమైనది. ఇంత ప్రాచీనమైన సంస్కృతిలో ప్రతి అడుగడుగున సంప్రదాయము నుండి నిబిడీకృతమై ఉన్నది. దేవాలయం అంటే ఈ దేహము ఎలా అయితే యోగ విద్యతో
సంపూర్ణ సావయవ అవయవ సౌష్ఠవంగా శరీరము ఆరోగ్యపూతంగా ఆయుర్వర్ధనముగా ఉండాలి అని చెప్పారో, దేవాలయము ఆయురారోగ్య సంప్రదాయ ప్రవర్తకమై సర్వకళా ప్రవర్తకమై ఉంది మన దేవాలయం. ఇందులో శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, సాహిత్యము, నాట్యము 5 కళలు అంతర్లీనముగా అధ్యాత్మతత్వము, ఆధ్యాత్మిక లక్షణం. కాబట్టి ఆధ్యాత్మికత్వము లేకుండా ఏ భారతీయ విద్య లేదు. ఒక బృహదీశ్వరాలయము, మీనాక్షి దేవాలయము, ఇట్లాంటి శ్రీకాళహస్తి దేవాలయము చూసినప్పుడు ఒక్క అణుమాత్రము కూడా భేదము లేకుండా ఒక పువ్వు ఇలా దింపాడు ఒక స్తంభానికి అంటే ఆ 1000 స్తంభాలు కూడా అదే కొలతలో. ఏమి కొలమానాలు ఉన్నాయి ఆనాడు? ఏమీ లేదు. కానీ సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి చాలా ఉంది మానవుల్లో. ఒక బృహదీశ్వరాలయములో అంత పెద్ద శిలను గోపురం పైకి ఎలా తీసుకెళ్లారు? ఏ క్రేన్లు ఉన్నాయి ఆనాడు? ఏమీ లేదు. కాబట్టి చాలా గొప్ప శిల్ప సంపద మన దేవాలయాలు. ప్రపంచం ఆశ్చర్యపోతూ ఉంటుంది మన దేవాలయాలను చూసి. హంపి, తాడిపత్రి ఇలాంటి శిల్పాలలో సప్తస్వరాలు పలకటం, మన 1000 స్తంభాల గుడి, రామప్ప, వరంగల్, ఇంకా దీన్ని గురించి చెప్పవలసినదే లేదు. శిఖరాగ్రమైనటువంటి శిల్పము. ఇటువంటి సంపదకు కొలువై ఉన్నది. అయితే ఆధునికంగా అన్ని విద్యల్లో లాగానే సంప్రదాయ విద్యలన్నీ కూడా పల్చబడిపోతూ ఉన్నాయి. ఇవాళ ఆధునికంగా మనం ఒక వైద్య రంగము చూసుకుంటే నాడి పట్టుకుని చూడగలిగిన వాళ్ళు అరుదైపోయారు. ఇవాళ కాలి డాక్టరు కాలికే, వేలి డాక్టరు వేలికే, తల డాక్టరు తలకే. తల డాక్టర్ని తలనొప్పి ఎందుకు వచ్చిందయ్యా అంటే తలనొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా డాక్టర్ ముందు బెడ్ మీద పడుకోబెట్టి కడుపే ఒత్తి చూస్తాడు. ఎవరిని ఏం అనలేము. అంటే మనం ఎంత పోగొట్టుకున్నామో ఇలాంటివి చూసినప్పుడంతా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది ఒక వైద్యము. వైద్య రంగమే కాదు, కవిత్వము. ఎవడూ పద్యం రాయలేడు. నన్ను నీవు చూస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నాను, నన్ను నీవు చూస్తున్నావు, నిన్ను నేను చూస్తున్నాను. ఎందుకయ్యా 3 సార్లు పూనకంలాగా చదవటం ఎందుకు? ఎవరికి అర్థం కాలేదని, ఏం మహాభావం ఉన్నదని ఇందులో. కానీ చదువుతారు అలాగా. అంటే వినేవాళ్ళందరూ ఇది కవిత్వమేమో అని భ్రాంతి పడాలి. అలా అందుకనే సత్యాన్ని రమ్యంగా చెప్పగలిగితే అది పొయట్రీ, లేకుంటే కాలగర్భంలో పోయేట్రీ అన్నాను నేను. ఇట్లా మనకు కవిత్వము అలాగా అన్ని కళలు. శిల్ప విషయములో కూడా ఇక్కడ చాలా పెద్ద, అక్కడ ప్రసాద్ గారు ఉన్నారు వేదిక మీద, ఆచార్యులు గారు స్థపతిగా చాలా పెద్దవారు ఉన్నారు. నేను గణపతి స్థపతి గారిని కూడా చిన్నప్పుడు నా చిన్నతనంలో ఎరుగుదును వారిని. ఇలా మహనీయులు ఇంకా మనకు అవశేషములుగా ఉన్నారు. ఏమైంది వాళ్ళ? ఏ శిల్పము చెప్పినా ఇలా అభయహస్తము ఉండాలి అన్నప్పుడు వాడు ఇంతలావు రాయి పెట్టి చెక్కుతాడు, ఇది నిలబడాలండి అని. ఆధునికంగా అలా అయిపోయింది. ప్రాచీన శిల్పాలను పరిశీలిస్తే ఇలా లేవు. ఒక నోరు ఇలా ఉండి లోపల తిరుగుతూ ఉంటుంది. ఆ గుండు ఎలా తిరుగుతుంది? తయారు చేశాక పెట్టాడా? వీల్లేదు. ముందే ఎలా పెట్టగలిగాడు? అదే అద్భుతం. ఇటువంటి అసాధారణమైన శిల్ప సంపద మనకుంది. ఇవాళ ఆ ప్రతిభ కూడా తగ్గిపోతూ ఉంది. అందుకని నేను భారత దేవాలయపు శిల్పమా, భారత దేవాలయపు శిల్పమా, తిరిగి చూస్తే చరిత అనల్పమా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశామంటే ఆ శిల్పము అనల్పమైనటువంటి ప్రతిభాన్వితముగా ఉన్నది. ఈ సప్తసింధు అనే పేరుతో, అసలే ఆమె సంగీత కాబట్టి సంగీతం అందులో 5 కళల్లో ఒక కళ ఉండనే ఉన్నది. అందులో ఆ సప్తసింధు పేరు కూడా చాలా బాగుంది అని. ఎందుకంటే మొట్టమొదట శివుని శిరస్సు నుండి గంగా ప్రవాహం ఎలా జరిగిందంటే 7 పాయలుగా గంగ ప్రవహించింది భూలోకములోకి, హిమాలయాల్లోకి ముందు ప్రవహించింది.
కాబట్టి సప్త సింధువులుగా ప్రవహించింది గంగా భవాని. అందువల్ల సప్త సింధు చాలా మంచి పేరు. ఈ ప్రయత్నము ముందు చాలా గొప్పది. మనం పోగొట్టుకుంటున్న అరుదైన విద్యలలో ఈ దేవాలయ నిర్మాణ శిల్ప కళ అత్యంత ప్రధానమైనది. ఇవాళ పోగొట్టుకుంటూ ఉన్నాము. ఇవాళ మామూలుగా సిమెంట్తో చెయ్యగలడు కానీ రాతితో చెక్కాలి అంటే కొంచెం సమయం చాలా పడుతుందండి, కష్టమండి అని వాడే ముందు 100 కారణాలు చెప్తాడు. మనం రాయి వద్దు అని చెప్పడానికి ఎన్ని కావాలో అన్ని వాడి ముందు మనకు చెప్తాడు శిల్పి. ఆ స్థపతి ఎవరైనా కానీ మనం స్థపతి అందాం గౌరవంగా, ఆయన అవునో కాదో మనకు తెలియదు. కానీ ఇలా వచ్చిన ప్రతి వాళ్ళు ఏమిటంటే మనం రాతి ఆలయము వద్దు అని చెప్పేదానికి ఎన్ని కారణాలు కావాలో అన్ని చెబుతారు. ఎందుకంటే రాతితో చెయ్యలేక, పద్యము రాయలేక ప్రతివాడు వచనాన్ని వచన పద్యం అన్నాడు. మళ్ళీ వచనం అంటే చాలు కదరా, అది పద్యం ఎట్లవుతుంది అంటే వాడు రాయలేడు కాబట్టి అదే గొప్పది. అందువల్ల వాడు రాదు కాబట్టి అప్పుడు దాన్ని నిందిస్తాడు. ఇప్పుడు ప్రాచీన ఊరికే పని లేకుండా ఇంతింత కట్టారండి అంటాడు, అంటే వీడికి చేత కాదు కాబట్టి. అందువల్ల దేన్ని పోగొట్టుకుంటున్నామో దాన్ని నిలిపే ప్రయత్నము నేను సంగీత గారిని ఆశీర్వదిస్తున్నాను. ఇందులో సహకరిస్తున్న అందరినీ కూడా ఎవరెవరైతే భాగస్వాములై ఉన్నారో, భాగస్వామినులు ఉన్నారో, అమ్మగారు అయ్యగారు అందరూ ఎవరెవరైతే ఈ గొప్ప కార్యక్రమానికి, ముఖ్యంగా యువతీ యువకులు కళాశాలల నుంచి అనేక సంస్థల నుంచి వచ్చారు. మీరందరూ మీ చేతుల్లోనే ఉంది. భావి భారతం అంతా మీ చేతుల్లో ఉంది, యువకుల చేతుల్లో, యువతుల చేతులలో ఉన్నది. భారతదేశంలో యువతీ యువకుల సంఖ్య ఎక్కువ మన దేశంలో, అదే మన గొప్పతనము కూడా. అందువల్ల మీరందరూ ఈ యువతీ యువకులను ఇందులో భాగస్వాములను చేయటం అన్నది చాలా మంచి పని చేస్తున్నారని నేను సంగీత గారిని ఆశీర్వదిస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా గొప్పది. ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కారణం ఏమిటంటే ఇవి ఈ సంప్రదాయ కళలు ఎక్కడ పడితే అక్కడ రావు, లెక్కలు కావు. ఇది కేవలం ఇందులో ఒక జామితి, ఒక సంఖ్యాశాస్త్రం, ఒక మానవుని యొక్క భవిష్యత్ అంతా ముడిపడి ఉన్నది. శిల్పము కేవలం శిల్పము కాదు, దేవాలయము కేవలము దేవాలయము కాదు. మన సంస్కృతికి, సంప్రదాయానికి, మన జీవితానికి ఆటపట్టు దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎంత సౌందర్య భావన తగ్గిపోతోంది. కాఫీ కూడా కుడితిలాగా తాగి పరిగెత్తే రోజులు వచ్చేసాయన్నమాట. వాడు కాఫీని ఆస్వాదిస్తూ తాగలేడు, తాగే స్థిరిక లేదు, టైం లేదంటాడు ఎవరిని పలకరించినా కూడా. ఎందుకంటే వాడు అంత ఆస్వాదించే యోగ్యతను పోగొట్టుకున్నాడు మానవుడు. అటువంటి స్థితిలో ఉన్నాం మనం ఒక విధంగా. అందువల్ల ఇవన్నీ కూడా మనం సమీక్షించుకోవలసి ఉన్నది. ఎప్పుడో నన్నయ్య గారు, ఇదొక్క మాట చెప్పి ఉపసంహరిస్తాను నా భాషణాన్ని. నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో వ్రాయమని రాజరాజ నరేంద్రుడు అడిగినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఈశ్వరాగమముల యందు దృష్టి నిల్పితి ప్రకాశముగా అన్నాడు. ఆగమము అన్నది అత్యంత ప్రధానమైనది మనకు. దేవాలయ ఆగమము, ఇందులో శైవాగమము, వైష్ణవాగమము ఏదైనా కానివ్వండి, అందులో అంతర్భేదాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒక ఆగమము అంటే ఒక నిర్మాణ శైలి పద్ధతి. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఇది అని ఉన్నది. దానిని మనము ఒక పునరుద్ధరణ కేంద్రము, ఇది ఒక విధంగా ఈనాటి ఈ సమావేశము, ఈ జరుగుతున్నటువంటి ఈ స్పర్ధ, తర్వాత ప్రదర్శనశాల, ప్రదర్శనము స్పర్ధ, ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్, ఈ రెండు కూడా చాలా గొప్పది అని నేను సంగీత గారిని ఆశీర్వదిస్తూ, ఒకటి సంగీతము విన్నట్లుగా ఉండాలి. మనం తెలుగు మాట్లాడితేనే సంగీతములాగా ఉంటుంది అన్నా నేను. ఈ భాష అంత గొప్పది. ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు 1/2 నిమిషం కూడా పెట్టే అవకాశం ఉందో లేదో తెలియదు నాకు. అలా అంటే ఇంగ్లీష్ రానియండి, అది మాట్లాడేప్పుడు అది మాట్లాడాలి, ఇది మాట్లాడితే ఇది మాట్లాడాలి, అది ఇది మాట్లాడలేని స్థితి మధ్య మార్గం ఉండొద్దు అని, అంతవరకే కోరిక. సరే ఏమైనా కూడా రాజకులైక భూషణుడు రాజమనోహరుడన్య రాజతేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశశరదిందు చంద్రికారాజిత సర్వలోకుడు
అపరాజిత భూరి భుజా కృపాణధారా జలశాంత శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్. మొట్టమొదటి ప్రారంభంలోనే పద్యం. ఆయన మొదటి ప్రార్థన శ్లోకాలవి పక్కకు పెడితే ప్రారంభ పద్యం. ఒక రాజరాజు సింహాసనము మీద ఠీవిగా కూర్చున్న సంగతి మనకు అర్థమవుతుంది. పదాలకి ఏమీ అర్థం తెలియకపోయినా అది భాషలో ఉన్న గొప్పతనం. ఇలాగే 5 కళలలోనూ ఒక ఔన్నత్యం ఉన్నది. అందులో ప్రధానమైనటువంటి భాగము ఈ దేవాలయ నిర్మాణ శిల్పము అన్నది. దీన్ని నిలుపుకుంటున్నందుకు మనల్ని మనం అభినందించుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తిని నేను ఆశీర్వదిస్తూ సప్త సింధును అసలు ఏ సంస్థ చేస్తోంది అని మా అల్లుడిని అడిగాను. ఏ సంస్థ అంటే ఈ సంస్థ అన్నారు ఆయన. ఏఈ ఫౌండేషన్ అని. ఏ సంస్థ అంటే ఈ సంస్థ అని. ఏఈ ఫౌండేషన్ వీళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషము, ఆశీర్వచనము. ఇటువంటి ప్రయత్నము నిరంతరముగా కొనసాగుగాక. జయస్తు. శ్రీ సురేంద్రనాథ్ బొప్పరాజు గారిని అడ్రస్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సురేంద్రనాథ్ బొప్పరాజు గారు, an author, technologist, historian, is going to address on temples as civilizational anchors. Good afternoon, everyone. I'm here to debate with you on a subject called temples as civilizational anchors. So why I believe that temples are civilization anchors, especially the medieval temples. Most of the temples that exist today have started from 350 BC, and large part of medieval temple activity concluded in 1730 AD. So a good 2100 years of temple building activity is what I covered, and I'm here to share a very interesting perspective as to why I think temples are much more than faith. It's not just a place of worship, but there are so many more facets. Given the short duration that was assigned to me, I'll be able to cover very minimalistic aspects, but a detailed presentation at any college or lecture would normally consume 2 to 2.5 hours on this particular subject called medieval temples of India and Southeast Asia. So to prove that temples are a subject of civilization anchors, first of all you must understand what civilization is. So civilization is a set of aspects, a collective set of aspects such as art, engineering, architecture, food, agriculture, their sense of entertainment, worship, religion, faith. All these aspects, as they began the journey and as they endured during long periods of existence in the civilization, hundreds and thousands of years. So temple building is not restricted to 100 or 200 years. It has been happening for more than 2100 years as per historical records. Because anything beyond that, I'm not in a position to talk. So all the aspects that have presented themselves and then continued and evolved over a long period of time is what we call as architecture. So I'm considering temple as an evidence to prove that temples continued across civilization for long hundreds and thousands of years. So here is the evidence. For those of you who don't know, this temple is called Mitwali Temple in Madhya Pradesh near a place called Bateshwar, and our old parliament building was built exactly on the same lines as this Mitwali Temple. And for that matter, many structures that exist today or during the last 150 or 200 years, they're all derived from temple architectures. The agenda here, I come here to prove that temples are actually civilizational anchors. So look at one temple called Konark. What I did is I had some 3000 pictures that I had, and I pulled out all the women pictures from the temple. And then I saw a very interesting pattern. Every woman in sculpture is actually smiling and has a different smile. So I created an emoji, 13th century emoji here. So the concept of emoji that you use in your mobile phones is not new. Actually it's derived from something like Konark Temple, which is as old as 1000 years. And architecture. So in fact, in my research of 158 temples that I covered over a period of 10 years in India, Indonesia and Cambodia,
I covered Hindu temples, Buddhist temples, and Jainist temples. Every temple is different. I have not seen two temples which are exactly same or similar. So, from architectural point of view, which essentially means the kind of material that you use, the kind of techniques, engineering techniques that you use, the kind of placement, the kind of stone, kind of sculpture, kind of relief, every aspect that constitutes what is called architecture is different. That means every time they built a temple, they took a previously built temple and then improvised upon it. So that is the kind of ingenuity that our sculptors exercised over extended periods of time. It's not just one temple. I'm talking about 158 temples that exist today in good form. And there are many architectures. We have Dravida. Normally we speak about Dravida and Nagara architectures, but there are much more subtler architectures like Khamar architecture. We have Kalinga. And Kalinga is very unique because only Kalinga architecture comes from a name of a region, whereas all other architectures are named after dynasties. Aspect number 2 is art. Temples are full of art. And what is the significance of this art? Art is not just for art's sake. The art in temples represent 7 different aspects, which I try to list here. They represent women of the society. They represent the dresses that women wear. They represent the ornaments that women wear. It represents the daily life, what their daily life consists of, what were their priorities, what were their preferences. I am able to decode every aspect of their daily life from the temple art. And here is an example. Look at that Darpana Sundari. She is looking at a mirror, but I am looking at her as a mirror of what the society was at that point of time when this image was created, a 13th century image. It is such a wonderful piece of sculpture that they made a mirror out of a stone. The mirror that she is using there is actually a real mirror, and when the sunlight falls in the early morning, it actually reflects back on her face, and it gives an extra glow. Such is the ingenuity our sculptors had at that point of time. And I have given some example here of the dresses that I decoded from the temple art. Totally, over a period of 10 years when I did my research, I decoded 3,500 dresses from temple art. And I'm pleased to announce you that few months down the line, we will be launching a brand called Temple Wear based on the dresses, ornaments and the hairstyles that I decoded from the temple art. Engineering, there is no end to number of aspects of engineering that we can talk about. In terms of transportation, look at Brigadeshwara. As he mentioned, Brigadeshwara used a substantial amount of stone, granite that was transported over 70 kilometers. Look at Angkor Wat, a Cambodian temple. They had employed 50,000 people over 35 years to build one of the biggest religious structures in the world. And they carried the mountain from Kulen Mountains, which was 52 kilometers from the temple site. And to carry the stone, they had to build a complete canal system. So after the temple was built, it became a canal, agricultural canal. So they would go any length, they would go any far to achieve their mission or an objective to build a master class temple. And it's very important to understand that temples are very unique because in the entire medieval societies, all the 4 strata of the society was involved in temple building. So one activity that actually brought together all the stratum of the society, all the 4 varnas, it was actually temple building activity. That is why temples were epicenters of activities. Some examples of precision engineering that I covered. The first one is a Shivlinga from a temple called Kailasanathar in Kanchi. As an engineer, I have a bad habit of measuring everything wherever I go. So I wanted to see whether this 7th century temple built in the shape of hexagon is actually a real hexagon or not. And you can't believe the precision is 0.01 mm. All the sides match so perfectly, aligned so perfectly. What tools did they have? What techniques did they use?
to realize such kind of precision is still a mystery to me. And look at the temples. They make holes of particular type. The idea of making holes, this is called lattice window in a temple. Idea is to decrease the internal temperature of a temple by a minimum of 5 to 10 degrees centigrade. They did not have a fan or air conditioner then. So how to cool it? They found out with an ingenious method. So every temple represents substantial amount of engineering ingenuity and precision engineering. Look at that Nandi in Patadakal temple, Chalukya's Patadakal temple. This is now 1500-year-old Nandi, and look at the polish. You think it is polished yesterday, but it's actually 1500 years old. So every skill available in the town or a village or a city was completely utilized in the temple making. Temple was a representative of entire societal skills, whether it is science or engineering, art. Every aspect of the society was somehow encapsulated in a temple. Science and astronomy, again, there is no limit to what I can speak about this, but at least two important aspects I would like to tell you. Equinox and solstice. These are two celestial events that happen every year, and most of the temples like Konark or Chandi Kalashan in Indonesia or one of the temples in Hampi, they all have captured these celestial events. So the sunlight enters the main sanctum sanctorum only once or twice a year. And look at these pillars. These pillars are from Hoysala temples. Hoysala's craftsmanship on soapstone is so extreme that they carved a hole which is 1 mm in diameter. You can't even imagine today, forget 1000 years back, even today you cannot imagine how to make a 1 mm hole in a soapstone using only hammer and chisel. That means they created their own tools to realize a feature. That is the ingenuity. Religion, and this doesn't need much explanation. Every major temple or medieval temple had substantial amount of wealth of documented information on epics. If you look at Ellora temple in Aurangabad, Ellora temple has one panel that I showed you here. The one single panel that represents complete Mahabharata and Ramayana. One panel, they captured the complete story as a set of events. And every major temple, Belur has a Hiranyakashipa story, and this is Bantishrai temple from Cambodia that is showing Ravana lifting the Kailasa mountain, so beautifully captured. The idea of choosing a particular scene or a particular epic was to convey the moral behind it. It is not just about a fancy competition. It's about picking up the right morals from these epics and then capturing them in the form of a scene. That was the intent. So anybody who visits temple will be reminded of a moral or a moral duty that he or she has. Economy, I don't need any explanation. Almost every facet of society was involved in temple building and temple maintaining. They were ritual managers, they were flower sellers to people who sell food, and most importantly, all the medieval temples were actually banks. They would actually lend money to people who need it and who would actually go perform and do some business or agriculture or whatever, and they'd pay it back. Temples used to make a lot of money by lending it like modern day banks. That is one aspect. There is another aspect. Look at the three patterns I have given here. The top two are from Rani Ki Vav temple in Gujarat, and the third one is from Lepakshi. Even today, the Lepakshi brand of saris are weaved based on the 144 patterns that exist in Lepakshi temple today on each of the pillars. And the top two represent a brand called Patan silk. So all the saris even today are made using these designs. So Lepakshi is running a business even after 700 years. Entertainment. Temple art is full of art and music, and it took me 6 months to understand this and decode it. And I have decoded and I have presented a small piece here. There are 64 different musical instruments
that most of them we have forgotten today, that I can find in temple art, in temple sculpture. And so is the dance, whether it is Perani or Kuchipudi or Bharatanatyam. Every dance form got a representation in the temples. They ensure continuity of a tradition like dance and music through temple walls. So temples also held a place for the artists, namely dancers, musicians, and people who created the musical instruments. Food and agriculture, lots of evidences are available as to what kind of food they ate, what kind of methods they employed for cooking. I'm just giving one small example here. You can see the top one, they are growing rice as a staple crop. I can easily estimate that this is a 7th century temple and one is 9th century temple. Sorry. 7th and 9th century temples are representing different types of plants and trees, and there are, one of the chapters in my book is completely about nature. So I covered all fruits, vegetables and trees and plants that they grew. And one temple called Angkor Wat has 1,795 different trees represented on its sculpture. There's a complete catalog by itself. So my definition of history is everything of the past whose value lies in your interpretation. So take multiple views on history and formulate your own perspective of what the real history is. And here I am to present my perspective. Thank you so much. Now we request Srimati Nadimpalli Yamuna Pathakji to address the event. Srimati Yamuna Pathakji is an eminent socio-political activist, a motivational speaker, mentor, psychologist, spiritualist and entrepreneur. Philanthropic activities in India and overseas. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గురువులు, బృహత్ ద్విసహస్రావధాని పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు గురువు గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే పెద్దలు అమ్మ అనంతలక్ష్మి గారు, ఎంతోమంది స్థపతులు, పెద్దలు, ఉద్దండులు అండ్ మై డియర్ స్టూడెంట్స్, చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు సంగీత గారి ఆధ్వర్యంలో వారి అసోసియేట్ పార్ట్నర్స్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం, సంతోషకరం. You all seen this presentation. Just have few points to talk about. Bhagyanagar, well known to the modern world as Hyderabad, truly a remarkable destination for both cultural and historical experiences. With its unique history, culture, architectural significance, well-preserved landmark traditions, it has all the features to term it as heritage city. Because as you've just seen the presentation, దాదాపు ఇప్పటి వరకు హైదరాబాద్ చరిత్ర అనగానే 400 సంవత్సరాలకే సరిపెట్టుకున్న మనము హైదరాబాద్ చరిత్ర 400 సంవత్సరాలు కాదు, అంతకు మించి గణనీయమైన వేల చరిత్ర ఆనవాళ్లు హైదరాబాద్లో ఉన్నాయి, మన భాగ్యనగరంలో ఉన్నాయని మేము చేసిన ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రయత్నమే మీ కళ్ళ ముందు ఈరోజు మేము చూపించడం జరిగింది. అండ్ మై డియర్ అబౌట్ Sapta Sindhu, an inter-college temple model making competition and exhibition by AE Foundation today and their associate partners is a truly remarkable initiative and a spectacular event. Temple are sacred institutions which have transcended their fundamental role as spaces of worship to embody philosophical ideas and function as vital centers of social management and harmony. These kind of competitions are much essential to revive, document and celebrate the rich and multifaceted architectural traditions of Indian temples, which stand as enduring symbols of the country's spiritual, artistic and cultural legacy, and thus by paving way to cultivate deeper appreciation and critical understanding among students. I really appreciate this is one of the spectacular and a remarkable event which was conducted by Sangeeta ji and their associate partners. I heartful congratulations to them. And today we are trying our best to declare Hyderabad as a heritage city. Hyderabad heritage city ga declare cheyadaniki anni hangulu kuda Hyderabad lo unnayani marokasari vinnapinchukunటూ, దీని కోసం I also want student community to stand with us and all the scholars, research scholars, universities and all the other eminent intellectuals to be part of this movement, so that we can definitely tell the outer world how beautiful, how outstanding culture we have in our own pride of our city, Hyderabad, and truly declare it as a heritage city.
Thank you so much for this opportunity. We shall start the exhibition and the competition, Mr. Ladies and gentlemen. Today, our sponsors are Next Wave and Verma Foundation. We are in collaboration with Brihat and the media partner HMTV. The competition contestants, the 3 finalists will get the first prize is announced for the 50K. The second one is 30K and the third one is 20K with all the certificates given to them. Thank you so much for being so patient with us. There is a special guest here to the event. Shri Vakulabaram Krishna Mohan Rao Garu, former chairman, Telangana BC Commission, is going to address to the event today. Please welcome him. అందరికీ నమస్కారం. సంగీత గారు టీ హబ్లో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారని చెప్పడానికి నేను నిజంగా కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. ఆర్కిటెక్చర్ అంటే అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి భవంతులను నిర్మాణం చేయడం అనే మనం వింటుంటాం. కానీ పురాతనంగా వేదకాలం నుండి సనాతనమైనటువంటి భారత ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఆ యొక్క శిల్పకళా సంపదను భారతదేశ వ్యాప్తంగా కొలువై ఉన్న దేవాలయ సంపదను ఇక్కడికి ఈ టీ హబ్కు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇదొక నూతన ప్రక్రియ. ఆనాడు మహనీయులు, ఆనాటి శిల్పులు మన ధర్మాన్ని కాపాడడానికి, సనాతనంగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని చెప్పడానికి సంఖ్యాశాస్త్రం కావచ్చు, జ్యోతిష్య శాస్త్రం కావచ్చు,
అనేక శాస్త్రాల సమ్మిళితంగా హైందవ ధర్మం యొక్క ఆత్మను ఈ దేవాలయాల పేరిట నిర్మించినటువంటి గొప్ప అజరామరమైనటువంటి శక్తి మన శిల్పకళా సంపదలో ఉన్నది. చాలామంది విద్యార్థులు తయారు చేసినటువంటి కోనార్కు దేవాలయం కావచ్చు, గద్వాలలో కొలువైనటువంటి జోగులాంబ దేవాలయం కావచ్చు, అయోధ్యలో ఇటీవల నిర్మాణమైనటువంటి రామాలయం కావచ్చు, ఒక్కొక్క దేవాలయం యొక్క ప్రశస్తిని చెబుతూనే ఆ శిల్పకళా సంపద, ఆనాడు ఆ శిల్పులు, ఆనాటి ఆ మహానుభావులు ఆలయాల నిర్మాణానికి వాడినటువంటి రాతి, ఆ కట్టడానికి ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రము, సంఖ్యాశాస్త్రము, భౌగోళిక శాస్త్రము, సూర్యోదయం కాగానే నేరుగా సూర్య భగవాను యొక్క కాంతి ఆ మూర్తి మీద పడుతున్నటువంటి సన్నివేశం, అది ఎంత గొప్ప శాస్త్రానికి సంబంధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం పెరగవచ్చు, కానీ ఆనాటి మన మహనీయులైనటువంటి, ఆనాటి ఋషులైనటువంటి, ఆనాటి పెద్దవాళ్ళైనటువంటి, శిల్పులైనటువంటి ఆ కళా సంపదను సృష్టించినటువంటి తీరు మనకి ఇప్పటికి కూడా వారిని మనం అధిగమించలేకపోతున్నాం. ఒక 1000 స్తంభాల దేవాలయాన్ని చూసినప్పుడు, ఒక రామప్ప దేవాలయాన్ని చూసినప్పుడు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక నృత్య కళాకారిణి భంగిమ నిజంగా కూడా నృత్యం చేస్తుందా అనేటువంటి విధంగా ఆనాటి నకాశీ చిత్ర కళాకారులు దేవాలయ గోపురాల మీద, దేవాలయ ప్రాకారాల మీద చిత్రించినటువంటి నకాశీ చిత్రాలు ఇవాటికి మనకు ఎల్లోరా దేవాలయాల్లో, ఇవాటికి మనకు అనేకమైనటువంటి దేవాలయాల్లో నకాశీ చిత్రాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మీరు విద్యార్థులుగా ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళుగా ఒక సృజనాత్మకతను, అందులో ఉన్నటువంటి వైవిధ్యాన్ని, అందులో ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఆనాటి శిల్పులు ఏ కోణంలో ఆలోచన చేశారు. సమయం సూర్యుడు అస్తమించగానే మూర్తి మీద ఆ వెలుగు పోగానే ఇప్పుడు పలానా 6 గంటలు అయిందని చెప్పేటటువంటి పరిస్థితి. అంటే కాలమానాన్ని కూడా ఆనాటి శిల్పులు చాలా అబ్బురపరిచేటటువంటి రీతిలో శిల్పకళను చిత్రీకరించినటువంటి సన్నివేశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవాళ ఏఈ ఫౌండేషన్ ద్వారా సంగీత మిశ్రా గారు చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు కూడా వారు ఎల్వి ప్రసాద్ స్టూడియోస్లో దేవాలయాల మీద ఒక మంచి డాక్యుమెంటరీని కూడా వారు ప్రదర్శించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా నేను పోయాను. ఏదేమైనా ఒక ధర్మాన్ని రక్షించేటటువంటి కార్యక్రమంలో సనాతనంగా మన ధర్మం ఎంత గొప్పదని చెప్పుకునేటటువంటి ఒక ఆలోచనలో పెద్దవాళ్ళందరూ కూడా, పెద్దలు బ్రహ్మశ్రీ, ఇటీవలే పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి, ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఇవాళ ఈ సాయం సమయాన ఈ ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఈ దేవాలయాల యొక్క నమూనాలను ఇక్కడ విద్యార్థుల చేత ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలి. కృత్రిమ మీద మనం ఎంత ఆధారపడతా ఉన్నామో, సనాతనంగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపద, ఒక సృజనశీలమైనటువంటి వాతావరణం, మనం పరిశీలించేటటువంటి విధానాన్ని, అధ్యయనం చేసేటటువంటి వాతావరణాన్ని చాలా గొప్పగా మనం సునిశ్చితమైనటువంటి అధ్యయనంతో మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆర్కిటెక్చర్ అనేటువంటిది కేవలం గీతలు గీసేది కాదు, కేవలం విలాసవంతమైనటువంటి భవనాలు కట్టడం కాదు. ఆర్కిటెక్చర్లో ఒక శాస్త్రం ఉంది. ఆర్కిటెక్చర్లో ఒక అపూర్వమైనటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రము, ఒక సంఖ్యాశాస్త్రము, ఒక గణిత శాస్త్రము, ఒక భౌగోళిక శాస్త్రం కూడా మనకు అందించినటువంటి పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకునే ప్రయత్నం ఇది నిజంగా కూడా చాలా గొప్పది. ఇవాళ చాలా అది రాతి కట్టడం కాదు, సనాతన ధర్మానికి ఒక ఆత్మగా వెలిసినటువంటి ఆలయంగా
భగవంతుడు అక్కడ నివసించేటటువంటి ప్రాంతాలు అవి. వాటిని అన్నిటిని కూడా చాలా చక్కగా ఇక్కడ నిర్మాణం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది విద్యార్థులంతా కూడా అభ్యసించాల్సినటువంటిది. ఏదో తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్న వాళ్ళు, ఇంకా మేము సమాజంలో మేమున్నాం, మేము సాధిస్తామని చెప్పి ఒక ఆశామయమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్లకు ఇది నిజంగా కూడా ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తూ సునీతా మిశ్రా గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరూ కూడా, మాకన్నా వయసులో చాలా చిన్నపిల్లలు కాబట్టి చిన్నారులందరూ కూడా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, శక్తిని, సృజన శక్తిని కూడా పెంచాలని, లక్ష్మిని ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్. We have one more guest, a special guest, Shri Suresh Kochatil Garu, social media activist. We request you to address the events. వన్ ఆఫ్ సబ్జెక్ట్స్ నాకు ప్యాషనేట్ కాదు. దానికన్నా ముందు తెలుగులో మాట్లాడమంటారా, ఇంగ్లీష్లో మాట్లాడమంటారా? తెలుగులో ఓకే. ఐ విల్ కీప్ స్విచ్చింగ్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, బట్ ఐ వోంట్ గో బ్యాక్ టు మై మదర్ టంగ్ మలయాళం ఎనీవే. సో గుడిల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ ఉంది. బికాజ్ ఐ వాజ్ born in Kerala. My mom is still there. And కేరళని ఎప్పుడు గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం, అడ్వర్టైజింగ్ లైన్ అది. అండ్ ఆఫ్ కోర్స్ నౌ ఇట్ ఈస్ రూల్డ్ బై ద డెవిల్స్, బట్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. గుడి అనేది ఇట్ ఈస్ అ మీటింగ్ ప్లేస్, అండ్ దిస్ వాస్ వెరీ క్లియర్లీ ఎన్యూన్సియేటెడ్. మన దగ్గర తమిళనాడులో ఉన్న టెంపుల్స్ నుంచి మీరు చూస్తే చాలా మట్టుకు ఒక సోషల్ మీటింగ్ ప్లేస్గా ఎప్పుడు ఒక గుడిని అందరూ అనుకుంటారు. సోషల్ మీటింగ్ దానికోసం గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసిన తర్వాత బయట కొంచెంసేపు కూర్చుంటాం, మనం మాట్లాడడానికి. ఎవరైనా కలుస్తారు, సమ్ ఫ్రెండ్స్ విల్ కమ్, సమ్ పీపుల్ విల్ బి దేర్, విల్ స్పీక్ టు దెమ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ, దేర్ ఇస్ దిస్ వండర్ఫుల్ సీన్ ఫ్రమ్ ద మూవీ Kerala Files. And how many of you seen this? Especially addressed to the young generation and to the old elders. దాంట్లో ఒక డైలాగ్ ఉంది. వన్ కమ్యూనిస్ట్ గైస్ డాటర్ టెల్స్ అ ఫాదర్, యూ డిడ్ంట్ టీచ్ మీ వాట్ మై కల్చర్ వాస్. దానికోసం నేను లార్డ్ గణేష్ని ఎనుగు తల, హ్యూమన్ బాడీ ఎట్లా ఉందని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని చెప్పారు. దట్స్ అ పాయింట్. మన ఎంతమంది పిల్లల్ని భారతదేశంలో మీరు మొత్తం దేశం తిరగాలంటే మాకు ఒక జీవితం సరిపోదు. అన్ని గుడులు ఉన్నాయి మన దగ్గర. ఒక నా వైపు నుంచి చూసుకుంటూ వస్తేనే మీకు పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక హిస్టరీ, అక్కడున్న డబ్బులు, దాని లోపల ఉన్న రత్నాలు కానివ్వండి, బంగారం కానీ ఇవాళ దాకా ఎస్టిమేట్ చేయలేదు. అది కాదు, బట్ టెంపుల్స్ ఒక కల్చరల్ మెల్టింగ్ పాట్ మన దగ్గర. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క కథ ఉంది, ఒక్కొక్క స్టోరీ ఉంది. దానికోసం ఎప్పుడు చూడండి, ఒక కురమనాథ కానివ్వండి, కేరళలో ఉన్న అనంతపురి, కాసర్గోడ్ వైపు ఉన్న టెంపుల్ ఉంది, మూలస్థానం పద్మనాభ స్వామి టెంపుల్. మన వైపు ఉన్న తిరుమల కానివ్వండి, సింహాచలం కానీ, కాళహస్తి కానివ్వండి. అండ్ యాజ్ యూ కీప్ గోయింగ్ టు ద నార్త్ మీకు ఎన్నో గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఎవ్రీ టెంపుల్ హ్యాస్ అ స్టోరీ. ఇది మనం నేర్చుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. రిచువల్స్ కానివ్వండి, మిగతా దేవుడి పేరు కానివ్వండి, ఆ పాలిటిక్స్ అని పక్కన పెడితే స్టోరీ ఏంటి? ఎందుకంటే మన దగ్గర నార్త్ ఇండియాలో మ్యాక్సిమం డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఇన్వేషన్స్ జరిగినప్పుడు ముఘల్స్ కానివ్వండి, దానికన్నా ముందు అఫ్ఘాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ డిస్ట్రాయ్ చేశారండి? మన గుడిలు. రీజన్ బీయింగ్, ఒక్కసారి మీ దేవుడిని కొడితే మళ్ళీ మీరు ఆ దేవుడిని మీకు బిలీఫ్ ఉండదు. దేవుడే కాపాడుకోలేకపోయారు వాళ్ళని, వాళ్ళ గుడిని మనం ఏం చేసుకుంటాం అని చెప్పేసి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మన సౌత్లో మనకు అంత ఇంపాక్ట్ లేకుండే. ఎస్, టు సర్టన్ ఎక్స్టెంట్ మనకు ఇప్పుడు కూడా నేను హంపీకి వెళ్తే నాకు కంట నీరు వస్తుంది. ఎందుకంటే వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఒరిజినల్ స్ట్రక్చర్ హంపీ? ఒక విరూపాక్ష టెంపుల్ ఉంది, కానీ మిగతా ఏమైంది స్ట్రక్చర్స్? కానీ మన రామ్ జన్మభూమి గురించి మాట్లాడుతున్నాం. కేకే మహమ్మద్ గారు ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అస్ వెరీ సీనియర్ ఆర్కియాలజిస్ట్. ఆయన బటేశ్వర్ టెంపుల్ చూపించారు మన సురేంద్రనాథ్ గారు పొద్దున అంటే సాయంత్రమే. సో బటేశ్వర్ టెంపుల్స్ 88 టెంపుల్ని ఆయన రిస్టోర్ చేస్తున్నారు. 88 టెంపుల్స్. దానికి కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చింది, కొంత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో కేకే మహమ్మద్ గారు వాజ్ ఆస్క్డ్, మీరు ఇది ఎందుకు చేస్తున్నారు? ఆయన ఒక మాట చెప్పారు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నా అని చెప్పారు. మా పూర్వజులు మీ గుళ్ళు పలగొట్టారు,
నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, నేను దాన్ని తిరిగి కడుతున్నానని చెప్పి. ఐ మీన్ దట్ మ్యాన్స్ నాలెడ్జ్ ఈస్ ఆసమ్. ఐ మీన్ ఒక్కొక్క టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే కొంచెం గంట సేపు మాట్లాడతాను. అండ్ రియలీ ఎవ్రీ టైమ్ ఈ కమ్స్ టు హైదరాబాద్ ఆర్ వెన్ ఐ గో టు కోడికోడ్, ఐ సిట్ విత్ హిమ్, ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ కొన్ని ఆర్కిటెక్చర్ కాలేజెస్ కూడా గెస్ట్ లెక్చర్గా ఆయన వస్తారు అప్పుడప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం మర్చిపోకూడదు, మన గుడులు మ్యూజియంస్లో వెళ్ళకూడదు. ఆర్ మ్యూజియం షుడ్ బి, ఆర్ టెంపుల్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ అవర్ హోమ్. దానికోసం సాయంత్రం మా వైపు జరుగుతుంది, ఇక్కడ ఉందో తెలియదు కానీ మా వైపు సాయంత్రం 6:30 కాగానే ద లేడీ ఆఫ్ ద హౌస్, మేబీ ద గర్ల్ ఆర్ మదర్ ఎవరైనా కానీ దీపం 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 అని తీసుకొచ్చి గడప దగ్గర పెడతారు. రైట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్ దీపం పెడతారు సాయంత్రం 6:30కి. ఇఫ్ యూ పాస్ బై ఎనీ కేరళ హౌస్ యూ విల్ సీ దట్ ఇన్ ద ఈవినింగ్ 6:30. ఆ కల్చర్ ఇప్పుడు కూడా ఉందండి. దిస్ స్టార్టెడ్ సెంచురీస్ అగో. కార్బన్ డేటింగ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు చాలామంది నా దగ్గర. కార్బన్ డేటింగ్ చేయండి మిస్. మా ఇంటి దగ్గర ఉన్న ఒక అయ్యప్ప గుడి ఉంది, చాలా ఫేమస్, ఆరాటుగూడ టెంపుల్ అని చెప్పేసి. కార్బన్ డేటింగ్ చేయించాం, మెయిన్ ఐడల్ కానివ్వండి, దాని పక్కన ఉన్న స్టోన్స్ అని 3000 years old. ఈ కెనాట్ లై. 3000 సంవత్సరాల పాత గుడి అది. సో మనం నవగ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు 9 planets గురించి కెప్లర్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా డిస్కవర్ చేసిన చెప్పండి, మన నవగ్రహాలు ఎప్పుడూ నేర్చుకున్నాం మన దగ్గర. వీ నో వాట్ ద ప్లానెట్స్ ఆర్ అండ్ వీ నో ఎగ్జాక్ట్లీ 9 ఉండేవి, 10 కాదు, 8 కాదు, దట్ దేవర్ 9 planets. సో ఇది చాలా ఎందుకంటే మేము కేరళలో ఒక రీక్లెయిమ్ టెంపుల్స్ అనే ప్రాజెక్ట్ నడిపిస్తున్నాం. అఫ్కోర్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్. కానీ టిప్పు సుల్తాన్ అండ్ హైదర్ అలీ కొడగు నుంచి వస్తూ మైసూర్ నుంచి 800 గుడులు పలగొట్టారు. 800 temples. హైదర్ అలీ అండ్ దెన్ టిప్పు సుల్తాన్. గురువాయూర్ దాకా వచ్చారు, బట్ టిప్పు సుల్తాన్ కుడ్ నాట్ ఎంటర్ గురువాయూర్ టెంపుల్. ఆ పవర్ ఉండే అక్కడ. ఆఫ్టర్ దాట్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. గురువాయూర్ టెంపుల్ నుంచి ఐడలు అంబలపూడ అని చెప్పి ఇంకో గుడికి తీసుకెళ్ళిపోయారు అప్పుడే, అక్కడ ఉన్న పూజారులు. లార్డ్ కృష్ణ టెంపుల్ అక్కడ ఇంకోటి ఉంది. హీ వాజ్ డిఫీటెడ్. ఇప్పుడు ఆయన పలగొట్టిన ఒక్కొక్క గుడిని మేము రిటర్న్, వీఆర్ ఫైటింగ్ లీగలీ అండ్ వీఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్. అండ్ దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడున్న వీ హ్యావ్ నాట్ సఫర్డ్ మచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ కేరళ, ఉత్తరప్రదేశ్, లార్జ్ ఎక్స్టెంట్, ఢిల్లీ హ్యావ్ సఫర్డ్, చాలా మటు సఫర్ చేశారు టెంపుల్స్ గురించి. సో వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అవర్ గాడ్స్ హోమ్. అది చాలా ఇంపార్టెంట్. మోదీ గారు, మీరు గుర్తుంటుంది, లాస్ట్ 10 సంవత్సరాల్లో 11 పెట్టుకోండి, 10 అని పెట్టుకుందాం. 10 సంవత్సరాల్లో 380 మూర్తులని తీసుకొచ్చారు అబ్రాడ్ నుంచి, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుఎస్ నుంచి, మ్యూజియంస్ నుంచి. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? భారతదేశం నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లారు. ఒక్కొక్క ఐడల్ని ఇక్కడి నుంచి గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద విలేజ్ దట్ లాస్ట్ ఇట్స్ ఐడల్ has lost its soul. We have to bring back our soul. We have to bring back our history. This is చాలా important. There are చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి. I'll finish with one small example. There is a temple near my hometown, Thrissur నుంచి 16 kilometers away, near my house, 4 kilometers, called Koodal Manikyam Kshetram. You can Google it later. Koodal Manikyam. ఒక టైంలో it was the largest land holding temple in India, 75,000 hectares of land. Today the temple has only 200 acres of land. ఒక టైంలో రాజులు భూమి ఎందుకు ఇస్తుండే అంటే దాని నుంచి వచ్చే ఆదాయంతో గుడి బతుకుతుండే. ఇప్పుడు మనం హుండీలో డబ్బులు ఇస్తున్నాం. దాంట్లో 33% మీకు తెలుసు, కానీ 30% నుంచి 35% గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు, ఆడిట్ ఫీస్ అని చెప్పి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఫైట్. ఎండోమెంట్స్ గురించి ఫైట్ చేయడం చెప్పట్లే కానీ రంగరాజన్ గారు ఎప్పుడు చెప్తారు, ఎవ్రీ వీక్ ఈ స్పీక్స్ టు మీ చిలుకూరు బాలాజీ అండ్ ఈ టెల్స్ మీ మన గుడి గురించి. ఆయనంత ప్యాషనెట్ ఇంకెవరు లేరండి గుడి గురించి. ఈ స్టిల్స్ ఫైటింగ్ న్యూమరస్ కేసెస్ సుప్రీంకోర్టులో, పద్మనాభ స్వామి నుంచి, శబరిమల నుంచి, వీఆర్ ఫైటింగ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ సాయి దీపక్, టిఆర్ రమేష్, చాలా మంది దే ఆర్ లీగలీ ఫైటింగ్ దిస్ బ్యాటిల్. వీ వాంట్ అవర్ గాడ్స్ బ్యాక్ అండ్ దట్ ఈస్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్. థ్యాంక్ యూ. విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి మరొక వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ భార్గవ్, ద ఇండియన్ founder and director of Jignasa. Jignasa is South India's largest culture education company to build entrepreneur ecosystem in arts, culture and heritage across India and world. Thank you Padmaja garu. నిజంగా ఇది ఒక ఆర్కిటెక్చర్ ఎక్స్పోలా లేదు, మన భాగ్యనగరానికి, మన హైదరాబాద్కి
ఆయా దేవాలయాల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఉంది. సో నిజంగా ఏఈ ఫౌండేషన్, బృహత్ మరియు వర్మ ఫౌండేషన్ వీరందరూ కూడా సంయుక్తంగా వివిధ దేవాలయాల్ని మన భాగ్యనగరాన్ని తీసుకొచ్చిన సందర్భంగా నిజంగా యువతరం చాలా అద్భుతంగా వారి చేతుల్లో భారతదేశ ఘన వారసత్వ సాంస్కృతిక సంపద చాలా పరిరక్షింపబడుతుందనేటువంటి నమ్మకం నా తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వీక్షకులకు, అతిథులందరికీ కూడా కలిగిందని చెప్పేసి ఆశిస్తున్నాం. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్, కాలేజ్ నేమ్స్ అండ్ టెంపుల్స్ వివరాలు ఇవి. JNFAU బృహదేశ్వర టెంపుల్. సో మనందరూ తెలుసు, వరల్డ్ ఫేమస్ బృహదేశ్వర టెంపుల్ వారు చాలా అద్భుతంగా ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత JBRAC వారు వడక్కం మనంత టెంపుల్. తర్వాత మళ్ళీ JNUFAU OPA రామప్ప టెంపుల్. మన తెలంగాణలో మనందరూ తెలుసు ఫ్లోటింగ్ బ్రిక్స్తో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మక ప్రాశస్తి కలిగినటువంటి టెంపుల్ రామప్ప టెంపుల్. అదేవిధంగా SVLA సో మహాబలిపురం షోర్ టెంపుల్. సో మామల్లపురం పేరిట ఎంతో చారిత్రాత్మక ప్రశస్తి, అదేవిధంగా భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఒక ఘనమైన దర్పణంగా ఉన్నటువంటి మహాబలిపురం షోర్ టెంపుల్ వాళ్ళు చూపించడం జరిగింది. అదేవిధంగా అందర్ టీం SVCA మొదేరా సన్ టెంపుల్. సో ఈ మొదేరా సన్ టెంపుల్కి మేము ఒకసారి విజిట్ చేయడం జరిగింది IIM అహ్మదాబాద్ టీంతో కలిసి. అప్పటి గుజరాత్ యూత్ అండ్ కల్చర్ మినిస్టర్ అయినటువంటి రాజేంద్ర కుమార్ త్రివేది గారు మాకు స్వయంగా ఆ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. వారు వివరించిన తర్వాత తెలిసినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, సాధారణంగా మనంతా తెలిసింది ఏంటంటే వెస్ట్రన్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ ఇక్కడ మన కర్ణాటక నుంచి వచ్చిండారని అనుకుంటాం. ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ప్రాశస్తి సౌత్ ఇండియా వరకు వ్యాప్తి చెందింది అనుకుంటాం. కానీ ఆ మొదేరా సన్ టెంపుల్ నిర్మించింది ఎవరంటే వెస్ట్రన్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్. సో ఎక్కడ గుజరాత్, ఎక్కడ కర్ణాటక. సో చాలామంది అంటే బ్రిటిషర్స్ కావచ్చు, అందరూ అంటారు భారతదేశాన్ని బ్రిటిషర్స్ కలిపారు, లేకపోతే సింగపూర్ లీ కాన్వాయ్ అయితే భారతదేశం అనేది బ్రిటిషర్స్ 2 రైల్వే లైన్స్ కలిపిన దేశం ఇట్లా అంటారు. కాదు, మన గౌరవ భారత ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మీరు ఏ టెంపుల్ తీసుకున్నా సరే మన భారతదేశం అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మనం అంతా కూడా ఒక ఘనమైనటువంటి దేశంగా ఉన్నాం. సో దట్ ఈస్ మొదేరా సన్ టెంపుల్. ఎంత ఆర్టిఫిషియల్ మార్వెల్ అంటే ఆ మొదేరా సన్ టెంపుల్లో అక్కడ అంటే ఇప్పుడు అక్కడ ఆలయంలో అర్చన జరగట్లేదు. సో అక్కడ సూర్య ప్రతిమ ఎంత వైశిష్ట్యమైందంటే, అక్కడ సూర్య భగవానుడికి కిరణాలు పడితే ఆయన సూర్యుడి మీద పడిన కిరణాలు అండ్ ఆయన తల మీద ఉన్న వజ్రం మీద పడిన కిరణాలు మొత్తం ఎంటైర్ కింద మీకు పెద్ద లేక్ కనిపిస్తుంది. ఆ లేక్ మొత్తం కూడా దేదీప్యమానంగా ప్రకాశవంతమైన అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ మొదేరా సన్ టెంపుల్లో ఉంది. నిజంగా అది ఇక్కడ వాళ్ళు చూడటం చాలా చాలా ఆనందంగా అనిపించింది. దట్ ఈస్ మొదేరా సన్ టెంపుల్. తర్వాత శిల్ప కళాశాల తిరుపతి వాళ్ళు శ్రీ కంపహరేశ్వర టెంపుల్ తమిళనాడు. తర్వాత శిల్ప కళాశాల వాళ్ళు యాదగిరిగుట్ట టెంపుల్ని ట్రెడిషనల్ మండపం, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్, శ్రీవారి పాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని వారు చేయడం జరిగింది. అదేవిధంగా వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ వాళ్ళు మీనాక్షి అమ్మన్ టెంపుల్, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి మధుర మీనాక్షి టెంపుల్. తర్వాత విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అయోధ్య రామ మందిరాన్ని వారు మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అశోక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జోగులాంబ టెంపుల్ని ఇక్కడికి వారు ప్రత్యక్షంగా వారి నిర్మాణం ద్వారా తీసుకురావడం జరిగింది. అశోక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు బేలూరు అండ్ హలెబీడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్స్ అందరికీ కూడా ఆదినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ అమరశిల్ప జక్కన్న స్వయంగా చెక్కినటువంటి అద్భుతమైన టెంపుల్ బేలూరు హలెబీడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్. నిజంగా ఆ టెంపుల్ చూస్తే అంటే భారతీయ శిల్పకళా నైపుణ్యం మనందరికి కూడా దర్శనీయంగా కనిపిస్తుంది. బేలూరు అండ్ హలెబీడు. సో దీస్ ఆర్ ద పార్టిసిపెంట్స్. అదేవిధంగా JBRAC కళాశాల నుంచి శ్రీ విద్యాశంకర టెంపుల్ వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా VSAP టెంపుల్ నుంచి కైలాష్ టెంపుల్ని వాళ్ళు చేయడం జరిగింది. సో ఈ విధంగా వివిధ ఆలయాల్ని అంటే అటుపక్క ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటుపక్క పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతం దాకా భారతదేశం మొత్తాన్ని, భారతదేశంలో ఉన్న అన్ని రకాల ఆలయ శైలుల్ని మనకి ఇక్కడ ప్రకటితం అయ్యేలాగా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు. నిజంగా ఇటువంటి ఒక బృహత్తర కార్యాన్ని ఏఈ ఫౌండేషన్ మరియు బృహత్ అండ్ వర్మ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఇంత అద్భుతంగా మన టీ హబ్లో అంటే టెక్నాలజీ హబ్ ఇది
సో దీని ఒక ఆర్కిటెక్చర్, హెరిటేజ్ అండ్ కల్చర్ హబ్గా మార్చినటువంటి సంగీత గారికి మరియు వారి బృందానందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ రిక్వెస్ట్ జడ్జెస్ సో టు ప్లీజ్ మేక్ ఫాస్ట్. సో జడ్జెస్ వారి యొక్క చర్చో అంటే కష్టమే, సాధారణంగా అద్భుతమైన ప్లేయర్స్ ఇంతమంది చాలా అద్భుతంగా వారి శిల్పకళ నైపుణ్యాన్ని చూపిస్తే ఎవరిని ఎంచాలనేది జడ్జెస్కి చాలా చాలా కష్టమైనటువంటి విషయం కూడా. సో మన ఆలయాలు సాంస్కృతిక వారసత్వానికి ఘన వీచికలు. సో మేము కొంతమంది స్టూడెంట్స్తో కలిసి అంటే గౌరవ భారత ప్రధానమంత్రి అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక ఇనిషియేటివ్ గురించి వారు లాంచ్ చేయడం జరిగింది. మీ అంతా తెలిసే ఉంటుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏంటంటే సెషనల్ స్పిరిట్స్, అంటే మాకు సపరేట్ దేశం కావాలి, మేము భారతదేశంతో కలిసి ఉండము అని చెప్పేసి అలాంటి స్పిరిట్స్, విద్రోహ శక్తులు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర వల్ల కొంతమందికి రావచ్చు. అటువంటి భావనలు భవిష్యత్తులో రాకుండా ఉండటం కోసం భారతదేశం అంతా కూడా ఒకటే అనే భావన కలిగించాలనే ఉద్దేశంతో గౌరవ భారత ప్రధానమంత్రి 2015లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ చేసే సమయంలో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఇనిషియేటివ్ని వారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే ప్రతి స్టేట్ ఇంకో అదర్ స్టేట్కి మ్యాప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్ మ్యాట్రిక్స్ కింద ఆంధ్రప్రదేశ్ని పంజాబ్కి, తెలంగాణని హర్యానాకి, అదేవిధంగా తమిళనాడుని జమ్మూ అండ్ కాశ్మీర్కి, కేరళని హిమాచల్ ప్రదేశ్కి, సో ఇట్లా వివిధ రకాలైన రాష్ట్రాలకి మ్యాప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పంజాబ్ యొక్క సంస్కృతిని, పంజాబ్ యొక్క కల్చర్ని, పంజాబ్ యొక్క ఆర్ట్ ఫామ్స్ని, పంజాబ్ వ్యవసాయ పద్ధతుల్ని, పంజాబ్ చరిత్రని, వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియాలి. అదేవిధంగా పంజాబ్ విద్యార్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రని, మన కూచిపూడి డాన్స్ని, మన చారిత్రక ప్రస్థానం వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇట్లాగా 1 year ఒక స్టేట్ని, ఇలాగ ఒక్కొక్క స్టేట్ మ్యూచువల్గా తెలుసుకుంటే ఏమవుతుందంటే వి స్టార్ట్ అప్రిషియేటింగ్ ద బ్యూటీ ఆఫ్ ఆల్ కల్చర్స్. సో 6,748 క్యాస్, 1,652 స్పోకెన్ డయలెక్ట్స్, 1,326 folklores, 28 states, 9 united territories, diversified food habits, diversified cultures, diversified traditions, diversified thought process, diversified ideologies, diversified food habits, but still we stand as a single nation called India. So let's prove to the world, we already proved to the world from generations and from millenniums, but again let's all prove to the world that we are a country not joined by 2 railway lines, but we are a country joined by every art and heart immersed in Indian heart, culture and heritage. So that must be our spirit. సో ఆ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ఇక్కడున్న మీరు ప్రతి దేవాలయంలో కూడా దర్శనం చేయొచ్చు. తంజావూరు బృహదీశ్వర టెంపుల్ తీసుకుంటే సెంట్రల్ తమిళనాడులో ఉంటుంది, కానీ ఆ బృహదీశ్వర టెంపుల్ని కట్టింది చోళులు, అంటే తమిళ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆ ఔటర్ శాంక్టమ్ని అంటే ఔటర్ వాల్ని కట్టిన వ్యక్తి శంభాజీ మహారాజ్, మహారాష్ట్ర ప్రాంతం చెందిన వారు. అండ్ ఆ తంజావూరులో ఉన్నటువంటి కళారూపాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వాళ్ళు చాలా దాన్ని ప్రమోట్ చేయడం, ప్యాటర్నైజ్ చేయడం జరిగింది. సో మరి తంజావూరు టెంపుల్ని తమిళనాడు టెంపుల్ అందామా, మహారాష్ట్ర టెంపుల్ అందామా, లేదా ఆంధ్ర ప్రాంత టెంపుల్ అందామా? సో కాబట్టి తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర కాదు, అది సనాతన భారతీయ సగర్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం. 1000 సంవత్సరాల నుంచి సగర్వంగా తలెత్తుకో నిలబడుతూ ప్రపంచానికి భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని ఘనంగా చూపుతున్నటువంటి ఒక గొప్ప మార్గదర్శనం. సో విత్ దట్ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ సిహెచ్ రేఖారావు గారు, ఏ గ్రేట్ ఎడ్యుకేటర్, పొలిటికల్ అనలిస్ట్, ఇంగ్లీష్ కామెంటేటర్, సోషల్ యాక్టివిస్ట్, ఇమేజ్ కన్సల్టెంట్, మోటివేషనల్ స్పీకర్, రాక్ క్లైంబర్ అండ్ మౌంటైనీర్. సో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మిస్ట్రెస్ ఆఫ్ ఆల్ ఆల్సో. ఐ రిక్వెస్ట్ రేఖారావు గారు టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్, ప్లీజ్. Revered Gurujis, honorable chief guests, and the august gathering, and the dynamic youth over there who have tried their best to represent the temples of India. The speakers before me, they have spoken everything. They spoke about the history. They spoke about everything. As an educator, this exhibition is very special to me. It's quite different and unique in the sense, in the field of education, nowadays we have competitions, hackathons in the field of data sciences, AR, VR, cloud computing, quantum computing, deep learning, machine learning, IoT, and a lots more. But here we have a competition
which is still immersed in science, technology, architecture, mathematics, that is STEAM. Talking about the temples of India, it is integrated in science and technology. Most of us we know, and I'm sure before coming over here, all of us we have Googled and learned more. If I wouldn't have been into this event, probably I wouldn't have Googled, because the concept of temples I wouldn't have got. And again, when the speakers, they were speaking, that was a big awareness for all of us. The temples, what we have seen, they are the marvels of engineering, marvels of architecture. The temples what I have visited in the remote places of Siachen, being an army officer's wife, I got an opportunity to visit Leh Ladakh. When I say Leh Ladakh, the height of 25,000 feet, I got an opportunity to go. And we had seen temples, small temples, maybe most of us, we haven't visited. When I visited those temples, I was just a tourist. When this August gathering, you all were talking about the history of temples, then I was trying to connect the dots. They were amazing. There were when we were posted in Assam, it is not about Kamakhya. Places like Misamari and all, which is full of snakes, there we had temples, old tribal temples, which were unique. But at that time, I was just a tourist. I admired it. But again, I did not know how different till I was here. The temples of India, they are full of architecture, astronomy, acoustics, metals, metallurgy, geology, and everything. It is also full of Vastu Shastra, that is all about our soil testing, the underground water, the energy, the wind flow, everything. So when we talk about the temples, it is not only the religion, it is not only devotion. And again, as Suresh sir was mentioning about Sai Deepak, the advocate in Delhi, I suppose he is in High Court or somewhere. He is one person who is a great personality advocating the temple technology, the temples, and fighting for that. And again, as a former BC Commission chairman sir said, the temples in India, it is not only religion, it is everything under the one roof. And with this, I wish all the young architects over there initiate and also delve into the history. When I was asking some questions, and it was amazing. My questions were novels, and they were answering in a wonderful way. The material, the tools, what we used, the ancient India, they never used sand or cement. They believed in sustainability. Nowadays, we talk about sustainable development goal 2030. We talk about environment. We talk about sustainability. But again, we are using those things which are not very much okay for the climate, not very much okay for the environment. But those days, they were using materials, what was there from the earth. And before I pack up, because we have the judges waiting for us, the ventilation or the lighting, what they used, it was all natural. The ventilation, the focus points, the precision, the way they calculated, that focused, that promoted ventilation or the light or the technique of reducing the temperature in the temple in a scientific manner. Once again, thank you. And I also take the opportunity to thank A Foundation, Sangeeta ji. It was a wonderful concept, and I think you should go to the schools also where we have children who are all set to rock the temples. Thank you so much. Namaste. Now I request again our beloved judges and our honorable guest, Madugula Nagapani Sharma Garu, onto the stage to announce the results. Now to announce the results, I again invite Sri Bhargav, the Indian sir, to kindly announce the results of the winners. Namaskaram. Good evening. Sabhaye Namaha. First, congratulations to all participants. పాల్గొన్న అందరికీ శుభాభినందనాలు. ఇదంతా చేసేందుకు మీరంత కష్టపడ్డారో అది జడ్జ్ చేసేందుకు మేమంతా అంత కష్టపడ్డాం. చెమట్లు బట్టి చేశారు మాకు. అద్భుతంగా చేశారు. శాస్త్రంలో ఒక మాట ఉంది, చిన్నపిల్లలు ఇసుకలో ఆడుకుంటూ చిన్న గుడి కట్టి అందులో చిన్న బొమ్మ పెట్టి ఏదో వేపాకులో తులసాకులో బంతి పూలో పెట్టి ఇట్లా పూజ చేస్తారు ఆడుకోవటానికి.
అట్లా చేస్తే కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయి అని చెప్పి మనకి శాస్త్రవచనం. అట్లాంటిది మీరు సాక్షాత్తు ప్రాచీన ఆలయాలని పరిశీలించి పరిశోధించి పరిశ్రమించి అద్భుతమైన మోడల్స్ మీరు తయారు చేశారు. దానికి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందం అనిపించింది. మీకు మరొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు అనౌన్స్ చేసే ఈ ప్రైజెస్ ఏదైతే ఉందో అది ఏదో ఒక కట్ ఆఫ్ ఉండాలి, ఏదో కొలమానం ఉండాలి కాబట్టి చేసిందే, కానీ ఇదే ప్రామాణికమనో లేకుంటే ప్రైజ్ రాని వాళ్ళు ఇంకొకటనో బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో పాల్గొనటమే మీ విజయం, ఇందులో పార్టిసిపేషనే మీరు అవార్డు తీసుకున్నట్టుగా అనుకున్నారు. జడ్జెస్ కూడా ప్రధానంగా డాక్టర్ సుందరరాజన్ స్థపతి గారు, వారి గురించి చిన్న పరిచయం చేస్తాను. దాదాపు 45 సంవత్సరాల పాటు టెంపుల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ స్థపతిగాను స్టేట్ అడ్వైజర్గాను పనిచేసి సేవలు అందించి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తే యాదగిరిగుట్ట నిర్మాణ బాధ్యతలు స్వీకరించినటువంటి మహానుభావులు. వారి నుంచి ఎంతోమంది స్థపతులు స్ఫూర్తి పొందినటువంటి మహానుభావులు. తర్వాత శ్రీ రమేష్ మంతా గారు, ఈ వన్ ఆఫ్ ద లీడింగ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇన్ ద బోత్ ఆఫ్ తెలుగు స్టేట్స్. శ్రీ రమేష్ మంతా గారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చేసింది ఎవరు అంటే ఫ్రంట్ నేను కనిపిస్తాను, కానీ నా వెనక ఉంది నడిపించి ఒక గాడ్ ఫాదర్ లాగా నడిపించి దానికి సంబంధించినటువంటి అణువు పరీక్షించి దానంతా మార్గనిర్దేశం చేసిన మహానుభావులు ఎవరు అంటే శ్రీ రమేష్ మంతా గారు. ఆలయాలు కట్టాం, కానీ అన్ని పెద్ద ఆలయాలు కట్టడం నేనైతే కట్టలేదు. నేను కాదు, ఎవరూ కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే ఈ మధ్యకాలంలో ఎవరు కట్టించలేదు కాబట్టి. ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు పెన్సిల్ ఆగిపోతే, పెన్ ఆగిపోతే చెయ్యి పెట్టి నడిపించి ముందుకు తీసుకున్నటువంటి మహానుభావులు రమేష్ మంతా గారు. వారు సుందరరాజన్ స్థపతి గారు నా గురువు, అట్లాగే రమేష్ మంతా గారు నాకు గాడ్ ఫాదర్. సో మేము ముగ్గురం కలిసి ఈరోజు ఈ ఆలయాల్ని పరిశీలించడం చాలా సంతోషం అనిపించింది. ప్రధానంగా సప్తసింధు సంగీత గారిని నేను ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే లుప్తమైపోతుంది, నశించిపోతున్నటువంటి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి మన ప్రాచీన భారతీయ దేవాలయ నిర్మాణ శాస్త్రం, శిల్పశాస్త్రం. దేవాలయాలంటే చాలామందికి చిన్న చూపు, విగ్రహాలంటే చిన్న చూపు, ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే చిన్న చూపు. నాట్ ఓన్లీ అది కాదండి, మన భారతీయ విద్య అన్నా, భారతీయ వైద్యం అన్నా, భారతీయ నృత్యం అన్నా, భారతీయ సంగీతం అన్నా, భారతీయ వాస్తు అన్నా, భారతీయ యోగా అన్నా చిన్న చూపు ఉండేటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. గత 10 సంవత్సరాల్లో ఆ పరిస్థితులు మారి భారతీయ ప్రాచీన విద్యకి ఔన్నత్యం పెరిగేటువంటి ఈ అద్భుతమైన కాలంలో దానికి కొనసాగింపుగా, దానికి మరింత ప్రమోషన్గా ఉండేట్టుగా ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో, ఆధునికంగా అభివృద్ధి చెందిన హైటెక్ సిటీలో ప్రాచీనమైన టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎగ్జిబిషన్ పెట్టారు అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్గా ఈరోజు నాకు బాంబే టికెట్స్ ఉన్నాయి. నేను ఆ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని రేపు మార్నింగ్ పెట్టుకొని దీనికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి విద్యార్థులందరికీ ఎవరు డిసప్పాయింట్ కావద్దండి, అందరూ అద్భుతంగా చేశారు. అందరికీ మరొకసారి అభినందనలు. నిర్వాహకులకి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే కనీసం 2 months టైం ఇవ్వండి. నెక్స్ట్ టైము కుడ్ ప్లీజ్ గివ్ అట్లీస్ట్ 2 months టు మేక్ ద మోడల్స్ ఆఫ్ ద టెంపుల్స్ ఫర్ ఫ్యూచర్ ఈవెంట్స్. దట్స్ ఓన్లీ మై రిక్వెస్ట్ టు honorable event organizers. Thank you so much. Meanwhile, we shall have a felicitation program for our guests.
time for announcing the winners. I once again request Shri Bhargav Garu to announce the winners. నిజంగా సాధారణంగా ప్రైజెస్ అనౌన్స్ చేయడం ఆనందకరమైన విషయం, కానీ ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో ఎందుకంటే మన సంస్కృతి నేర్పిస్తుంది కాంపిటీషన్ కాదు, కాంట్రిబ్యూషన్ అండ్ కోఆపరేషన్. సో కాబట్టి మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు, మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో కాబట్టి బట్ ఎవరో ఒకరిని అనౌన్స్ చేయాలి కాబట్టి చేస్తున్నాం, అంతేగాని మీరందరూ ఇందాక వారు చెప్పినట్టుగా అందరూ విజేతలే. సో ద థర్డ్ ప్రైజ్ గోస్ టు రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్. రామప్ప అని 3 అక్షరాలు రావడానికి ఎంత సమయం పట్టిందో అందరూ గమనిస్తున్నారు. కారణం ఏమంటే ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా రామప్పలే, ఎవరు తక్కువ అప్పలు లేరు. అందరూ అంత గొప్పవాళ్లే. అందువల్ల ఆ గొప్పతనము ఎక్కడో ఒక రేఖను చూసి నిర్ణయించటానికి ఆ న్యాయ నిర్ణేతలు అంతా హడావిడి పడ్డారు. పాపం ప్రకటించడానికి ఆమె అయితే ఇంకా సమయం ఉందా, ఇంకా ఆలస్యం చేద్దామా అని అంత సమయం తీసుకున్నారు. నేను కూడా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, కానీ ఇది అందరికీ ఇచ్చినట్టుగానే లెక్కగా భావించమని ఆశీర్వచనంతో నేను సూచన చేస్తున్నాను. సెకండ్ ప్రైజ్ గోస్ టు మొదేరా సన్ టెంపుల్, గుజరాత్. సూర్య దేవాలయం చాలా, ఇది కూడా అద్భుతం. మన నిజంగా ఇది గొప్ప సంగమము, సకల దేవాలయ సంస్కృతి సంగమము. ఇదంతా మొత్తం భారతదేశం అంతా ఇక్కడ ఉన్నట్టే. ఈ ఉత్సాహంతో ఇంకా ముందు ఈ సంగీత గారు, వారి యొక్క బృందము, వర్మ గారు, ఇంకా వీళ్ళందరూ ఇంకా చాలా గొప్పగా చేయగలుగుతారు. ఇట్లాంటి చిన్న హాలు సరిపోదు, ఇంకా భవిష్యత్తులో చాలా పెద్ద హాలు తీసుకోవలసి ఉంటుంది. వారు సూచించినట్టు 2 నెలలో 3 నెలలో సమయం ఇచ్చి, 2 నెలలు కాకుంటే 3 నెలలు అయితే కూడా ఏమీ సమస్య లేదు. 3 నెలలు అన్నది న్యాయమైనది, 90 రోజులు కాబట్టి అలా సమయం పెట్టి ఇంతకన్నా 3 పెద్ద హాలు తీసుకుని అలాంటి భవిష్యత్తులో కార్యక్రమం జరగాలని ఆశీర్వదిస్తూ ఈ బహుమతిని నేను అందజేస్తున్నాను. సాక్షాత్ సరస్వతి పీఠాధీశులు పలుకుల దేవి ప్రియపుత్రుడు వారే పలికినప్పుడు ఖచ్చితంగా ఆ మాట నిజమవుతుందని ఆశిస్తూ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు విద్యాశంకర్ టెంపుల్, శృంగేరి. నిజానికి ఆ శృంగేరి శారదా పీఠము అంటే అక్కడ అమ్మవారు స్వయముగా కాశ్మీర్ శారద నడచి వచ్చి కూర్చున్నది అక్కడికి వచ్చి. ఆ కథ మీ అందరికీ చాలామందికి తెలుసు అనుకుంటాను. కాశ్మీరు అక్కడ ఆ జ్ఞాన సింహాసనం మీద శంకరాచార్యుల వారు కూర్చున్న తర్వాత ఆయన బయలుదేరుతుంటే అమ్మవారు నేను వస్తానన్నది. నీ వస్తున్నట్లు ఎలా తెలుస్తుంది నాకన్నారు. అమ్మవారు గజ్జల చప్పుడు వినపడుతూ ఉన్నది. గజ్జల చప్పుడు వినపడుతూ ఉంటే ఎంతో దూరము ఆ అమ్మవారు వస్తూ ఉంది. శంకరుల వారు ఈ గజ్జల చప్పుడు బట్టి అమ్మవారు వెనకల వస్తున్నది అని తెలుసుకున్నారు. ఒక చోట గజ్జల చప్పుడు ఆగిపోయింది. మీరెప్పుడు వెనక్కు తిరిగి చూడరాదని శంకరుల వారికి అమ్మవారు చెప్పింది. ఎందుకు చాలాసేపటి నుంచి వినిపించటం లేదని ఆయన వెనక్కి తిరిగి చూశారు. అమ్మవారు అక్కడే ఆగిపోయింది. ఆ ఆగిన క్షేత్రమే శృంగేరి. ఆ దేవాలయానికి అంత ప్రత్యేకత ఉంది. అందువల్ల ఇది చాలా ఔచిత్యము. నేను న్యాయ నిర్ణేతలను ఆశీర్వదిస్తున్నాను, న్యాయం చాలా బాగా చేశారు అని. ఎందుకంటే అందరూ ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఈ మొదటి బహుమతికే అర్హులందరూ కూడా. అయినప్పటికీ కూడా కొన్ని ఇతరేతర ప్రాధాన్యములను బట్టి కొంత నిర్ణయం తీసుకోవలసి ఉంది కాబట్టి తీసుకున్నారు. అయితే అందరికీ కూడా ఈసారి పాల్గొనేటప్పుడు లేదా ఇప్పుడే అలాంటి ప్రక్రియ ఉందో తెలియదు, అందరికీ కూడా ఒక సత్కారం అందేటట్లుగా కూడా ఒక ప్రణాళిక ఉండాలి.
పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా ఒక సత్కారం అందాలి. అలాంటి ఒక భవిష్యత్ ఆలోచన కూడా చెయ్యండి. అంటే బహుమతి పొందిన వాళ్ళ గౌరవం తగ్గకుండా, పాల్గొన్న వాళ్ళ యొక్క గౌరవము వీళ్లను దాటిపోకుండా అలా సమన్వయ సూత్రముగా కూడా ఉండాలని నేను ఆశీర్వచనంతో చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఈ ఫౌండేషన్ సంగీత మిశ్రా గారికి, అదేవిధంగా వర్మ ఫౌండేషన్ వర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వర్మ ఫౌండేషన్ అధినేత వర్మ గారిని సత్కరించుకున్నాము. Please give a round of applause. This is a sponsor to the event. Students who won the cash prize. Balagam Cinema producer Harshit garu. We just want to give him a round of applause. Thank you for such a wonderful movie, sir. Now I request Karthik Mishra ji for vote of thanks. Please come on to the stage, sir. जय श्री राम. नमस्ते. सुनाई नहीं पड़ा. जय श्री राम. Fantastic. Okay. I hope you all enjoyed it very much. Okay. So just we've been hearing about Sapta Sindhu. So Sapta Sindhu is all Bharat here. Everything that's Bharat here. So why Sapta Sindhu? I just take about 2 minutes, not longer. The speed of light was probably first experimented and discovered in 1676 by Ole Roma, Danish astronomer. Okay, and after that many people have done it, like Michelson or Fizeau, Foucault. All these people have done it. A lot of experiments, rotating mirrors, wheels and everything. After that, they determined the speed of light. Rig Veda mentions speed of light as 2,202 yojanas. Do we know when was Rig Veda written? Speed of light, first experiment was 1676. So that this is the idea of it. When we are strong, when we are so rich in culture, rich in heritage, we will have a lot of attacks, and we'll have a lot of attacks on the very fabric of the strength, of the belief and the system. Okay. It is a very, very modest and a very small attempt to inculcate these habits. So when these children would have made these temples, I'm sure many children would have done a lot of R&D on that temple, tried to find out what is the science, the architectural science, the symmetrics, the geometry behind these beautiful structures which have withstood time, invasion, and so many things, natural calamities for so many years. And I'm sure many people who have visited these, after seeing many temples, people will go back to the internet, check about these temples. There's a spark of interest. That is what the intention is of Sapta Sindhu, to ignite that spark and let these children take ahead and make Bharat the Vishwa Guru. Thank you very much. And I would like to thank all the sponsors, our judges, guest of honor, and the students and the audience. Without all of you, Sapta Sindhu wouldn't have been possible. So a very big round of applause for all of yourself. Thank you. Bharat Mata ki Jai.